ఈ ప్రాంతం చాలా వింత స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి. దాదాపుగా ఎక్కువ శాతం ఒక క్రిస్టల్ ఆకారంలో కనబడే రాళ్ళైతే ఎక్కువ ఉన్నాయి. మరి క్రిస్టల్స్ రాళ్ళు దొరికే దగ్గర మనకి కావాల్సినటువంటి స్టోన్ దొరుకుతుందా? ప్రతి ఒక్కరికి సమాధానం కావాలి. మనం వెతుకులాట చేసే ప్రాంతంలో ఇలాంటి క్రిస్టల్స్ రాళ్ళు ఎక్కువ ఉన్నాయన్నమాట. క్రిస్టల్స్ రాళ్ళు దొరికే ప్రాంతంలో దాదాపుగా 50-50 ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక 50% వరకు దొరికే ఛాన్స్ ఉంటుంది. ప్రయత్నం చేయాలి. అంత సులభంగా దొరికితే అది వజ్రం కాదు. ఒక పక్క మాత్రం ఖచ్చితంగా సూది ముక్కరాయిలా కనబడుతుంది. అదే సూది ముక్కరాయికి మరొక భాగం మాత్రం దాదాపుగా డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి స్టోన్స్ ఈ ప్రాంతంలో దొరుకుతున్నాయి. పూర్తిగా దాదాపుగా కాలిపోయినటువంటి ఆనవాళ్ళు అయితే చాలా ఉన్నాయి. వీడియో అయితే చూడండి చివరిదాకా. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఆనవాళ్ళని మనం గుర్తించి ఇక్కడ దొరికే ఛాన్స్ ఉందనుకుంటేనే లొకేషన్ అడగండి. అడ్రస్ చెప్తాను. పల్నాడు జిల్లా కారంపూడి. వచ్చేటప్పుడు ముందుగానే పేట శనగిల్ల అనే ఒక ప్రాంతం వస్తుంది. ఆ ఊరు బ్యాక్ సైడు శ్రీ చక్ర ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఒక సిమెంట్ రాళ్ళు తీసే ఒక మైనింగ్ ఒకటి జరుగుతుంటుంది. దానికి వెనక పక్క భాగంలో కొండ ప్రాంతాల్లో అక్కడక్కడ ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి. గతంలో ఒక వ్యక్తి ఆ ప్రాంతంలోకి వచ్చి ఇలాంటి స్టోన్ ఇంతకన్నా కొంచెం మంచి పెద్ద స్టోన్ అనమాట. అంటే మనం ఊహించుకోవచ్చు కొంచెం పెద్ద స్టోన్ అంటే ఇప్పుడు నేను చూపించే స్టోన్ కన్నా దాదాపు 10 రెట్లు ఉంటుంది సైజు. ఇంత పెద్ద సైజులో ఉంది, మంచిగా ఉంది స్టోన్ అని చెప్పేసి అతను ఏం చేశాడంటే రాయి మీద ఆ స్టోన్ పెట్టి ఒక రాయి తీసుకొని పగలగొట్టేశాడు. ఎందుకు ఆ రాయిని పగలగొట్టాడంటే వజ్రం అయితే పగలదు కదా అనే ఒక ఆలోచనతోటి గట్టిగా కొట్టాడనమాట. అది పగిలిపోయింది. వజ్రం అయితే పగలదు అని అతను డిసైడ్ అయిపోయి ఉన్నాడు. అందువల్ల అది పగిలిపోయింది. రాయి అనేది పగిలిపోతుంది మామూలుగా అయితే. వజ్రమైనా పగులుతుంది, రాయి అయినా పగులుతుంది. చాలామంది వజ్రం అనేది పగలదు అనే ఒక ఆలోచన, ఒక భ్రమతో ఉంటారు. దాదాపుగా వజ్రం దానికి సరిపడా దెబ్బ ఖచ్చితంగా తగిలితే అది పగులుతుంది అన్నమాట. వజ్రం అనేది పగులుతుంది. అలా వ్యక్తి తెలియక ఏం చేశాడంటే ఒక వజ్రం దొరికింది. అతని తలరాత బాగలేదు అనేసి చెప్పొచ్చు ఒక మాటలు చెప్పాలంటే. స్టోన్ బాగుంది కదా, ఇది కనుక వజ్రం అయితే తన సొంత అవగాహనతోటి తెలిసి తెలియక ఆ రాయి మీద పెట్టేసి ఆ స్టోన్ని ఇంకొక రాయి తీసుకొని కొట్టడం జరిగింది. అది పగిలిపోయింది. పగిలిపోయినటువంటి చిన్న మొక్కని వేరే వ్యక్తి చూసి గమనించి ఇది స్టోన్ చాలా బాగుంది అనేసి దాన్ని టెస్ట్ చేయిస్తే ఇది డైమండే, ఇది వజ్రమే అని చెప్పారు. చెప్పటం వల్ల అది తీసుకెళ్ళి అమ్మితే కొంత మాత్రం డబ్బు వచ్చింది. అంటే 1,00,000 రూపాయలు అనుకుందాం ఊరిక మాట వరుసకి. అర్థమైందా? అంత వచ్చి ఉండొచ్చు. అది ఈ ప్రాంతం ఒక చిన్న కథ అనమాట. ఈ ప్రాంతంలో జరిగిన రియల్ కథ ఇది. నేను చెప్పే కల్పితం కాదు. అంటే దాదాపుగా క్రిస్టల్స్ రాళ్ళల్లో ఏదో ఒక రాయి దొరికే ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా 1,00,000 రాళ్ళు మనం వెతకగలిగితే దాంట్లో ఏదన్నా చిన్న స్టోన్ దొరికే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మనం సొంత నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా మనకి ఎక్కడైతే ఉపయోగపడుతుందో అనుకుంటామో ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ రాయిని అక్కడ టెస్ట్ చేయించి వాళ్ళు ఇది అవునా కాదని చెప్పినప్పుడు అప్పుడు మనం మీకు నచ్చిన పని చేసుకోవచ్చు. పగలగొట్టచ్చు, పారేయచ్చు, ఇసిరేయచ్చు. ఓకేనా? అప్పుడు మన సొంత నిర్ణయాలు తీసుకోవాలి. తెలిసి తెలియక అతను చేతులారా ఆ ప్రాంతంలో ఒక చక్కటి రాయిని తీసుకొచ్చి పగలగొట్టడం జరిగింది. ఎవరికైతే తిన్న రాత ఉంటుందో వాళ్ళకే దొరికే స్టోన్ అనమాట అది. ఏది కూడా ఒక పనైనా, ఒక ఉద్యోగమైనా, ఒక చదువైనా, ఒక నీరైనా, అన్నమైనా
తినే ఫుడ్. ఇంకా ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే మనం నిర్ణయించుకోవాలి, మనం కష్టపడాలి. ఏదైనా కూడా మనకి నడుచుకుంటూ మన దగ్గరికి రాదు. పనైనా కూడా, ఇలాంటి రాళ్ళైనా కూడా మనకి దొరుకుతాయో దొరకవో తెలియదు, కానీ ఈ ప్రాంతంలో చుట్టూ కథ చెప్తూ మీకు లొకేషన్ చూపించాను. కాలిపోయినటువంటి ఆనవాళ్ళని స్టోన్స్ చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా ఉంది ఈ గడ్డ. ఈ క్వారీ, ఈ మట్టి మాత్రమే చాలా అంతవరకు వెతకొచ్చు అనమాట. అందరూ ఒక 10 మంది దాకా వచ్చి అక్కడ వెతుకుతుంటారు. అలా 10 మందిలో ఎవరికైనా దొరికిద్దనే ఒక ఆలోచనతోటి వచ్చి వెతుకుతూ ఉంటారు. మనం కూడా వచ్చి ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ నుంచి తరచూ నేను ఈ పేట శనిగిల్ అనే ఊరిని దాటుకొని నేను అడుగుప్పల దాకా వెళ్ళేవాడిని. ఇది పేట శనిగిల చూసినా కూడా ఇక్కడ ఉంటుందనేసి నాకు తెలీదు. ఇక్కడికి నన్ను తీసుకొచ్చిన వ్యక్తి శ్రీనివాసరావు కారంపూడి అన్న తీసుకొచ్చాడు ఈ ప్రాంతాన్ని. తర్వాత మరొక ప్రాంతానికి కూడా మేము వెళ్ళొచ్చాం. అన్న దాదాపుగా మంచి మంచి స్టోన్స్ వీడియోస్లో ఉన్నాయి. చాలా మంచిగా చాలా ప్రాంతాల్లో అన్న వీడియోస్ చేయటం జరుగుతుంది. శ్రీనివాసరావు కారంపూడి అన్న ఛానల్ చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. డైమండ్ కన్నా విలువైన స్టోన్స్ అతను దగ్గర స్వీకరించే ఆలోచన చాలా ఉంది. మనకు మాత్రం ఎప్పుడు ఇలాంటి సూదిముఖరాళ్ళు, ఏదో తెలియని స్టోన్స్ని, పగిలిపోయినటువంటి రాళ్ళు, కింబరు ఇలాంటివి మాత్రమే మనం ఉండేలా చూసుకొని అలాంటి ప్రాంతంలోనే వెతుకుతాం. కానీ అన్న వెతికే ప్రాంతాలు చాలా డిఫరెంట్ అనమాట. వజ్రం కన్నా విలువైన స్టోన్స్ని అన్న వెతుకుతూ ఉంటాడు. మనం మాత్రం ఇలా మెల్లమెల్ల మెరిసే స్టోన్ ఒకటి దొరికితే అది తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకోవటం, టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం. అన్న డైరెక్ట్గా కొన్ని వీడియోస్ చూసి అన్న సొంతగా చాలా మంచి మంచి స్టోన్స్ను, ఎలాంటి స్టోన్స్ అంటే మేము అతని ఇంటికి వెళ్ళి అతని దగ్గర ఉన్న స్టోన్స్ని చూస్తే మాకు ఆశ్చర్యం వేసింది. ఇలాంటి స్టోన్స్ మేము ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా ఉంటాయి. అలాంటి స్టోన్స్ అన్న చాలా స్వీకరించాడు. చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో ఎక్కడ దొరుకుతాయి అనేది అన్నకి చాలా బాగా తెలుసు. కొత్త కొత్త ప్రాంతాలని, కొత్త లొకేషన్ని అన్న ఛానల్లో చూపించడం జరుగుతుంది. నేను అన్నకి నేను ఫాలోవర్ని అయిపోయాను. అన్న వీడియోస్ ఎక్కువ చూస్తుంటాను కూడా. గతంలో మనం ఈ ప్రాంతానికి రావాలనుకున్నా కూడా అది ఎక్కడ ఉంది పేట శనిగిల్ల అనేది అర్థమయ్యేది కాదు. అసలు ముందు ప్లేస్ తెలియాలి. ఊరు తెలిసినంత మాత్రాన మనకి ఎక్కడైతే దొరుకుతుందో ఆ పొలం, ఆ కొండ గట్టు అనేది మనకు తెలియదు. అందువల్ల చేరుకోలేకపోయాం. గతంలో ఈ ప్రాంతంలో వీడియో చేసే అన్న స్టోన్స్ని స్వీకరించి తీసుకొచ్చి వీడియో రూపంలో మనకు చెప్పేవాళ్ళు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చాలా మంచిగా. కానీ ఈ ప్రాంతం అయితే తెలిసి ఉండేది కాదు. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి స్టోన్స్ మీద చివరిగా ఒక పలుకురాళ్ళు కొంచెం కొంచెం మెరవటం, గ్లాస్ స్టోన్స్ లాగా దాదాపుగా వీడియో కనిపించే ప్రతి స్టోన్ డిఫరెంట్ స్టోను, కానీ అన్నీ క్రిస్టల్స్ రాళ్ళే. ఒక్కటి కూడా దీంట్లో దొరుకుతుంది అనే ఆలోచన మనమే ఆలోచన చేసుకొని వచ్చి వెతుక్కొని చూసుకోవాలి తప్ప ఇక్కడ దొరుకుతుందని ఎవరు చెప్పలేరు కూడా. గతంలో జరిగిన స్టోరీని మీకు వివరించగలిగాను. మీకు దొరుకుతుంది అనుకునే ఒక ఆలోచన, నమ్మకం ఉంటేనే ప్రయత్నం చేయండి. వీడియోనైతే పూర్తిగా చూడండి. కారంపూడి శ్రీనివాసరావు అన్న ఛానల్ని మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న ఛానల్ మంచి ప్రాంతాలని, మంచి లొకేషన్ని చూపించగలుగుతాడు. మనకి దగ్గరుంటే ఆ ప్రాంతానికి వచ్చి ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను. ఇలా డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి. మనకు తెలియదు ఏ రాయిలో ఎలా ఉంటుందో అనేది. చాలా అద్భుతమైన స్టోన్ లాగా కనబడుతుంది. అది మనకు కావాల్సిన స్టీల్ కోటింగ్ లాగా, గ్లాస్ కోటింగ్ లాగా ఎక్కువ ఉంది మోతాదు. ఇది బహుశా మన తలరాత ఏమన్నా మార్చే అవకాశం ఉంది. ఏమన్నా దాన్ని శుభ్రం చేస్తే చూస్తే కానీ మనకు తెలియదు. వజ్రం అనేది ఒకటి ఎప్పుడు తలమని మెరవదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎలా అయినా ఉండొచ్చు. ఎవరికైతే రాళ్ళ గురించి, వజ్రాల గురించి ఆలోచన ఉంటుందో వాళ్ళు మాత్రమే అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అన్న వెతికే ప్లేసులు చాలా మంచివి, మంచి ప్రాంతాలు. తప్పకుండా సపోర్ట్ చేయండి. అన్నకు తెలిసినటువంటి ప్లేసులు ఎవరు ఇంతవరకు చూసి ఉండరు. అలాంటి ప్లేసులు దాదాపుగా చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు చాలా మంచి ప్లేసులు అన్నకి తెలుసు. అన్న ఛానల్కి సపోర్ట్ చేసి వీడియోస్ చూడండి. నా మాట విని అన్నకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.